హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో ఈజీగా హోమ్ మేడ్ పిజ్జాని సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. రెసిపీ ప్రిపరేషన్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్గా పిజ్జాని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి పావు కప్పు గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి 1 టీ స్పూన్ ఈస్ట్ వేశాను. నేను తీసుకున్న ఈస్ట్ అనేది ఇన్స్టెంట్ యాక్టివ్ డ్రై ఈస్ట్. సో ఒక స్పూన్ హెల్ప్తో ఈస్ట్, షుగర్, వాటర్ 3 కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేసినట్లయితే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈస్ట్ ఇలా బబుల్స్ లాగా ఇలా వచ్చింది అంటే మనకి ఈస్ట్ యాక్టివేట్ అయినట్లు. ఇలా రాలేదు అంటే మీకు ఆ ఈస్ట్ అనేది పనికిరాదని అర్థం. దాన్ని డిస్పోజ్ చేసేయచ్చు. యాక్టివేట్ అయిన ఈస్ట్ సొల్యూషన్లోకి 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే నార్మల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, 1/3 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/3 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అర టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక గెరిట్ హెల్ప్తో ఫస్ట్ బాగా కలుపుకోండి. మనం ఈస్ట్ వేసాం కాబట్టి ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది పిండి మిశ్రమం అనేది. స్పూన్తో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చేత్తోనే బాగా నీడింగ్ చేసుకోండి. మనం ఈ పిండిని ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అంటే మనకి బాగా సాఫ్ట్ పిండి ముద్ద అనేది రెడీ చేసుకోవాలి. మనం ఎంత బాగా ఒత్తుకుంటామో మనకి పిజ్జా బేస్ అనేది ఆ క్రస్ట్ కానివ్వండి, ఆ బేస్ టెక్స్చర్ కానివ్వండి, కంప్లీట్గా మనం ఈ పిండిని నీడింగ్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఈ పిండి ముద్ద అనేది ఎలాంటి క్రాక్స్ లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి 7 మినిట్స్ టైం పట్టింది. సో గిన్నెలో నీడింగ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇలా ఫ్లాట్ ఒక మనం చపాతీలు ఇట్లాంటివి చేసే లేదా మనం కౌంటర్ టాప్ మీద అయినా చేసుకోవచ్చు. సో ఇలా బాగా స్ట్రెచ్ చేస్తూ నీడింగ్ అనేది చేసుకోండి. సో ఇలా సాఫ్ట్ బాల్ రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం పిండి కలుపుకున్న గిన్నెలోకి ఈ బాల్ని అంటే పిండి ముద్దని పెట్టేసి పిండి ముద్ద మీదకి కొంచెం ఆయిల్ వేయండి. అలాగే గిన్నె లోపల పాటు అంతా కూడా కొంచెం ఆయిల్తో స్ప్రెడ్ చేయండి. తర్వాత ఈ గిన్నె మీదకి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి 1 అవర్ పాటు రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయాలి. 1 అవర్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ పిండి ముద్ద అనేది డబల్ ఇన్ సైజ్ అవుతుంది. అంటే మనం వేసిన ఈస్ట్, మైదా పిండి ఇవంతా కూడా రియాక్ట్ అయ్యి పర్ఫెక్ట్గా సైజ్ అనేది అంటే వాల్యూమ్ అనేది డబల్ అయినట్లు. క్లిప్లో మీకు చూస్తే అర్థమవుతుంది 1 అవర్ తర్వాత. సో చూసారు కదా ఎయిర్ బబుల్స్ అనేది మొత్తం అంతా కూడా ఎంత బాగా ఈస్ట్ అనేది యాక్టివేట్ అయి పొంగిపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి దగ్గరికి చేర్చుకుని ఒక 1 మినిట్ పాటు నీడింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం రెగ్యులర్గా చపాతీలు, అప్పడాలు ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుని ఒక ఫ్లాట్ బోర్డు మీదకి పెట్టుకోండి. పొడి పిండి అంటే మైదా పిండితోనే 2 సైడ్స్ కూడా డస్టింగ్ చేసేసుకోండి. తర్వాత చపాతీలు ఒత్తుకునే కర్ర పెట్టి వీలైనంత మ్యాక్సిమం స్ట్రెచ్ చేసుకోండి. ఈ పిజ్జా బేస్ అనేది సైజ్ ఎంత ఉండాలి అంటే మీరు దీన్ని బేక్ చేయడానికి యూజ్ చేసే ప్లేట్ కరెక్ట్గా లోపల పాటు సరిపోయేంత ఉండాలి. సో అన్ని సైడ్స్ కూడా యూనిఫామ్గా మీరు రోలింగ్ చేసినట్లయితే ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా పిజ్జా అనేది బేకింగ్ జరుగుతుంది. మీరు ఏ ప్లేట్లో అయితే బేక్ చేయదలుచుకున్నారో ఆ ప్లేట్కి లోపల పాటు అంతా కూడా ఆయిల్ పెట్టి గ్రీజింగ్ చేసేయండి. తర్వాత నిదానంగా రోల్ చేసుకున్న ఈ పిండి ముద్దని దీని మీదకి పెట్టేసేయండి. తర్వాత మనకి పిజ్జాకి లోపల పాటు అంతా కూడా వెజ్జెస్తో స్టఫింగ్ చేస్తాం కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఆ కార్నర్స్ అంతా కూడా కొంచెం ఇలా లోపలికి తోస్తున్నట్టు చేయండి. అంటే ఒక డెంట్ లాగా ఏర్పరచాలి. సో చుట్టూ కూడా కొంచెం హైట్ ఉండాలి. మధ్యలో పిండి అంతా కూడా ప్లేట్కి టచ్ అయ్యే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేయండి. తర్వాత ఒక ఫోర్క్ హెల్ప్ పెట్టి ఈ పిజ్జా బేస్ అంతా కూడా ర్యాండమ్గా అక్కడక్కడ ఇలా గుచ్చండి. ఈ పిజ్జా బేస్ ప్రాసెస్ ఇదంతా కష్టము, మేము చేయలేము, ఈస్ట్ ఇలాంటివి మాకు దొరకవు అనుకుంటే రెడీమేడ్గా పిజ్జా బేసెస్ బయట షాప్లో అవైలబిలిటీలో ఉంటాయండి. మన ఛానల్ స్టార్టింగ్ డేస్లో నేను ఆ రెడీమేడ్ పిజ్జా బేస్తో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో తాలూకా లింక్ నేను పైన ఐకార్డ్లో ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఫోర్క్ పెట్టి ఇలా మొత్తం ఇలా చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అప్రాక్సిమేట్లీ నేను పిజ్జా సాస్ అనేది వేస్తున్నాను. ఈ పిజ్జా సాస్ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. దాని తాలూకా లింక్ నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇలా పిజ్జా సాస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు అందుబాటులో ఉన్న చీజ్ని వేసుకోండి. అంటే మొజరెలా చీజ్ ఆర్ చీజ్ స్లైసెస్ ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని వేసుకోండి. యూజువల్లీ మొజరెలా చీజ్నే సన్నగా తురుముకుని వేసుకుంటారు. బట్ ఈ రెసిపీ ప్రిపేర్ చేసిన రోజు నాకు హ్యాండీగా మొజరెలా చీజ్ లేదు, నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉంది. సో నేను దాన్ని ర్యాండమ్గా ఇలా చాపింగ్ చేసేసుకుని వాటిని యాడ్ చేసేసాను. యూజువల్లీ బయట పిజ్జాస్ పర్చేస్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్కువ పీసెస్ కూడా మనం తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్డర్ చేసే తప్పితే తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించదు.
బట్ ఇలా హోమ్ మేడ్ పిజ్జా అనేది ప్రిపేర్ చేస్తే చాలా హైజీనిక్గా మన చేత్తో మనం తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం తిన్నా కూడా టమ్మీ అనేది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిజ్జా మీదకి మీకు నచ్చిన వెజిటబుల్స్తో డెకరేషన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసిన క్యాప్సికమ్, లోపల సీడ్స్ రిమూవ్ చేశాను, అలాగే సీడ్స్ రిమూవ్ చేసిన టొమాటో స్లైసెస్, అలాగే పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ పెట్టుకున్నాను. అలాగే తర్వాత ఇందులోకి నా దగ్గర జలపానోస్ ఉన్నాయి, వాటిని సిరప్ అనేది డ్రైన్ ఆఫ్ చేసి జలపానోస్ ప్లేస్ చేశాను. ఈ జలపానోస్ ప్లేస్లో మీరు బ్లాక్ ఆలివ్స్ పెట్టుకోవచ్చు, అలాగే మష్రూమ్స్, పన్నీర్, స్వీట్ కార్న్, ఇలా మీకు నచ్చిన అసార్టెడ్ వెజిటబుల్స్తో పెట్టుకోవచ్చు. నేనైతే బేసిక్ పిజ్జాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు పైనుంచి మరికొంచెం చీజ్ అనేది ఇలా వేసేస్తున్నాను. ఈ చీజ్ క్వాంటిటీ ఇంత ఎగ్జాక్ట్గా వేయాలని ఏం లేదు, మీరు తినే టేస్ట్కి తగినట్టుగా చీజ్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేసేలోపు నేను ఆల్రెడీ స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ని 10 minutes పాటు మీడియం హీట్లో ప్రీ హీటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్ లోపల పార్ట్లో ఒక స్టాండ్ ఆర్ సెపరేటర్ లాంటిది పెట్టి దాని మీదకి నిదానంగా ఈ పిజ్జాని బేక్ చేయాల్సిన ప్లేట్ పెట్టేసేయండి. లిడ్తో కవర్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని 20 to 25 minutes పాటు లో మీడియం హీట్లోనే మనం బేకింగ్ అనేది చేసుకోవాలి. నాకైతే అప్రాక్సిమేట్లీ 25 minutes టైం అయితే పట్టింది. ఎనీహో మీరు తీసుకున్న కడాయి టైప్ని బట్టి, అలాగే యూజ్ చేసిన పిజ్జా మౌల్డ్ బట్టి ఆ టైం అనేది కంప్లీట్గా డిఫర్ అవ్వచ్చు. సో రిమూవ్ చేసేసిన తర్వాత ఇమీడియట్గా పిజ్జా అనేది మనం స్లైసెస్ లాగా సర్వ్ చేసేయచ్చండి, యాజ్ ఇట్ ఈస్ కట్ చేసి. బట్ ఏంటంటే మనకి బయట పిజ్జా కొన్న లుక్ రావాలి అంటే ఖచ్చితంగా వీటి మీదకి మిక్స్డ్ హర్బ్స్ ఆర్ ఒరెగానో అనేది స్ప్రింకిల్ చేయాలి. సో అలా స్ప్రింకిల్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసి టొమాటో కెచప్ ఆర్ సాస్తో ఎంజాయ్ చేయండి. సో నేను చూపించిన ఈ హోమ్ మేడ్ పిజ్జా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేశాక ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే రెసిపీ హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీరు మీ ఇన్బాక్స్లోకి వచ్చి వాచ్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ మీకు పిజ్జా బేస్ అడుగు పార్ట్ చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో చాలా ఈజీ, తప్పకుండా గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్.